హియర్ కమ్స్ ద బిగ్ డే. అసలైన సిసలైన మజా ఇప్పుడు మొదలైతుంది ఫ్రెండ్స్. అసలైన సిసలైన మజా ఇగో ఇప్పుడు మొదలైతుంది. ద బ్యాడ్ బాయ్, ద ఇండియన్ బ్యాడ్ బాయ్, ద బిగ్ డాడీ ఆఫ్ వాటర్స్, ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక విజయ్ దివస్ సెలబ్రేషన్స్ల కోసము అరేబియన్ సీలకు ఎంటర్ అయింది. బోలో భారత్ మాతాకి జై అంటే లేదన్నది కాదు. ఇంతకు ముందు జర నీళ్ళలోకి వచ్చి ఎవడెవడు రాబాయి జర చెప్పుర్రీ ఇక్కడ రన్రీ అని అంటారు కదా. దీనికంటే నాకు గూస్ బంప్స్ ఇంకేం రావు. బికాస్ ఇదే ఐఎన్ఎస్ విక్రాంత్ వెనకటికి నీళ్ళల్లోకి వచ్చినప్పుడు ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ పుట్టింది. ఇవాళ ఒక ప్రపంచ పటంలో నుంచి ఒక దేశాన్ని తీయాల మోదీజీ మనం. నా కొడుకులకు ఊచ కోత అననే చూపెట్టాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఇట్ ఈస్ ఏ వార్. జీతా జాగ్తా ఒక అస్త్రం, భయంకరమైన బ్రహ్మాస్త్రం అది. ఎందుకు చెప్పాలా? మిగ్ 29 ఎయిర్క్రాఫ్ట్స్ పాకిస్తాన్ వాళ్ళని అడుగు చెప్తారు. కమౌ 31 హెలికాప్టర్స్ డిప్లాయ్ చేస్తుంది. MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్లు డిప్లాయ్ చేస్తుంది. 28 నాట్ స్పీడ్లల్లా ముంగడికి పోతుంది. దీనికి ఖర్చు ఎంత తెలుసారా? పాకిస్తాన్ వాళ్ళకి చెప్తున్నా, నా కొడుకులకు చెప్తున్నా, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే నా కొడుకులకు 20,000 కోట్లు మీ బిచ్చం బతుకులకు తెలుసా అని అడుగుతున్నా. క్రూజింగ్ స్పీడ్ 18 knots. ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ షిప్ బిల్ట్ ఇన్ ఇండియా, కెపాసిటీ ఆఫ్ 30 ఎయిర్క్రాఫ్ట్లు క్యారీ చేస్తుంది ఒక్కసారి. అందుకే ద బిగ్ డాడీ అని చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఒక ఫ్లైట్ డెక్ ఉంటుంది కదా, దీన్ని కేవలం ఫ్లైట్ డెక్ చెప్తున్నా నేను. ఫ్లైట్ డెక్కే 2 ఫుట్బాల్ గ్రౌండ్లు అంత పెద్దగా ఉంటుంది. ఇది 8 పవర్ జనరేటర్స్ ఉంటాయి. 8 పవర్ జనరేటర్స్ ఉంటాయి. కొచ్చి సిటీ లైటప్ చేసి పడేస్తాయి. అంత ఖతర్నాక్ ఉంటాయి. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇంకా కరెక్ట్గా చెప్పాలా మా ఐఎన్ఎస్ గురించి ఇప్పుడు చెప్తా. ఒకడు జిన్నాడు వెనకటికి ఒక మాట అన్నాడు, భూమి మీద ప్రపంచం మీద ఏ శక్తి లేదు పాకిస్తాన్ని ఎదుర్కొనేది అని చెప్పి. ఖైదా ఆజం అనంట అని పేరు, మొహమ్మద్ అలీ జిన్నా మాట్లాడాడు. కనంగానే అప్పుడు నీళ్ళకి ఎంటర్ అయింది. అబ్బు ఆయే అబ్బతా అనంటే ఏడేడ కట్టుకొని గిటారేసి కొడితే 7 స్వరాలు వినిపించలే మాకప్పుడు. మీ బాధ బాధ్యతతో తెలుసుకున్నాం. ద బిగ్ డాడీ లోపల ఉన్నది. అది మజాక్ ఆడకుర్రి. ఆ బిగ్ డాడీలో ఏమన్నా రాఫేల్ గీఫేల్ పెట్టిరు అనుకో, ఇప్పుడు నాకు తెలిసి అవి మరైన్ క్యాపబిలిటీ ఉన్నదో లేదో నాకు తెలియదు. అలాగే ఇట్లా ఏమన్నా ఉన్నదనుకో, మళ్ళా మీ పుచ్చలు అది నీళ్ళల్లో ఉన్నప్పుడే కట్మని కొడుతుంది. అది పుచ్చలు. అయినా ఐఎన్ఎస్ మా బిగ్ డాడీ రావాల్సిన అవసరం కూడా లేదు. అరే నాజాయిస్కి అవలాదో యాపే ఆనేకి జరూరతీ నయ్యే ఐఎన్ఎస్ విక్రాంత్కి. ఎందుకు తెలుసా? భారతీయుల ఉచ్చ చుక్కతో పాకిస్తాన్ చచ్చిపోతుంది. కత్త మా బాలకృష్ణ అంటాడు చూడు, కత్తులతో కాదురా కంటి సుక్కతో చంపుతా అని అంటాడు చూడు. కంటి సుక్క కూడా అవసరం లేదు బాలయ్య, కంటి సుక్క కూడా అవసరం లే. కత్తులతో కాదు, కంటి సూపుతో కూడా కాదు బాలయ్య, ఉచ్చ చుక్కతో చంపుదాం. ఏమంటావు బ్రదర్? కరెక్టాగా ఈ డైలాగ్? కరెక్టాగా నేను చెప్పింది? ఇగో ఈ సిగ్గు తప్పిన శరం లేని నాకు గలీజ్ మాటలు వస్తాయి పొద్దున కానీ మనోళ్ళు ఇగో గిళ్ళని పెట్టుకుంటారు, పాకిస్తానీ యాక్టర్లను పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు చూడు, పాకిస్తాన్లో నేను బతుకుతున్నందుకు చాలా గ్రేట్ అంట, పాకిస్తాన్ నాకు చాలా డెమోక్రసీ ఇచ్చిందట, బయట బురకా లేకుండా తిరుగుతే నిన్ను చంపేస్తారా అలా. నువ్వు డిపెండెన్స్ గురించి మహిర్ ఖాన్, ఆమె పేరు మహిరా ఖాన్ ఏదో ఉంటుంది, ఆమె పేరు మహిరా ఖాన్. షారుఖ్ ఖాన్ గారి సినిమాలు ఉన్నది కదా, షారుఖ్ ఖాన్ గారి సినిమాలో నువ్వు మహిరా ఖాన్ గిట్లా మాట్లాడతారు. వీళ్ళు పాకిస్తాన్ని పొగుడుతున్నారు. వీళ్ళకి నేను ఏమంటున్నా అంటే, సిగ్గుదొప్పిన వాళ్ళకు జరా ఇద్దరు దేకో, బచ్చే చోడకే జారే, జబ్ అబ్బు ఆతా అయినా పానీ మే తో బచ్చే చోడకే జారే. పాకిస్తాన్ అఫీషియల్స్ అందరూ ఎగురుతున్నారు. మోదీ గారికి ఒక చిన్న రిక్వెస్ట్, సార్ ఈ పాకిస్తానీ ఆర్మీ జనరల్ ఉంటారు కదా, రిటైర్ అయిన తర్వాత వేరే దేశాలలో పోతారు, జర్రా అంటే నేను మీకు చెప్తలేను, సరే మాట వెనకకు తీసుకుంటున్నా. ఓ ఇట్లానే పిలుస్తారు కదా అన్నా, అన్నోన్ గన్మెన్లను పిలుస్తున్నానే. కాదు అదేదో వీడియో ఉంటుండే కదా మనం కొత్త చిత్రకూత పెట్టినప్పుడు ఇట్లా పెట్టి, మమ్మీ పాకిస్తాన్ జనరల్ అందరూ ఆడాడ దాసుకురాటనే వేరే దగ్గర, జర అన్నోన్ గన్మెన్లకు చెప్పే
నా జానే జిగర్ నా జానే ధడకన్లు పళ్ళు మనం వీల్చిర్రు అనుకో, ఇలా స్ట్రాటజికల్ పాయింట్స్ అన్నీ పోతాయి, ఇలా అన్నీ పోతాయి. ఇలా అప్పుడు ఎంత సమ్మగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి అని అంటే ఆఖరికి ఇలా బతుకులు ఏడుదాకున్నాయంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోర్రి. ఇవాళ బలోచిస్తాన్ వాళ్ళ పహచాన్ సెలెక్ట్ చేసుకుంది. హమారీ పహచాన్ బలోచిస్తాన్, పాకిస్తాన్ మూవ్ అవే ఫ్రమ్ బలోచిస్తాన్ అని చెప్పి స్లోగన్లు నడుస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ టు ది బలోచిస్తాన్ ఫర్ దేర్ హిస్టారిక్ ఇండిపెండెన్స్, ఆజాదీ ముబారక్. तुम्हें क्या चाहिए अनुरा? आजादी. तुम्हें क्या चाहिए बलोचिस्तान? आजादी. हम देख के रहेंगे, आजादी. तुम लेके रहेंगे, आजादी. हक तुम्हारा, आजादी. तुम लेके रहेंगे, आजादी. బద్దలు వలగొడుతుంది పాకిస్తాన్ ది బలోచిస్తాన్, పుచ్చలు లేపుతున్నది. ఆజాదీ స్లోగన్లు మీకే వస్తాయిరా? బలోచిస్తాన్కి గొయ్యల భారతీయులు బాధ్యతగా భాగ్యనగరం నుంచి మీ భాగ్యరేఖలు మార్చనికే చేస్తున్నారు. ఆహా ఏం ప్రాస, రాసుకోరా అని అంటుంటుంది అప్పుడప్పుడు మాకు. పహచాన్ బలోచిస్తాన్ది మొదలైపోయింది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నాడు కదా, ఎప్పుడైతే నేను సుదర్శన చక్రం ధారణ చేస్తానో నాకు ఏ బాధరబందులు ఉండయి, పరబ్రహ్మ స్వరూపాన్ని నేను. ధర్మరక్షణ కొరకు ఇచ్చిన మాట నేను తప్పుతా, శస్త్రాన్ని ఎత్తాల్సి వస్తుంది. ఎప్పుడైతే సుదర్శన చక్ర ధారణ చేసిండో ఆ సుదర్శన చక్రము పరకాయ ప్రవేశం చేసిందో S-400లా, ఇలా పాకిస్తాన్ ఏమైందో చూడండి. ధర్మహింస తదైవచ, అహింస పరమో ధర్మ నా భారత్ చేస్తూనే వచ్చింది. ఇప్పుడు మిగిలింది ధర్మహింస తదైవచ. बोलो भारत माता की जय, क्योंकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.